హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది ఆల్ సబ్జెక్ట్. ఈరోజు కరిగిపోతున్న కాలం కథానిక. మానవ జీవితంలో కాలం అత్యంత విలువైనది. మనకు తెలియకుండానే అవసాన దశకు చేరుకుంటున్నాం. అలా అవసాన దశకు చేరుకున్న ఒక వ్యక్తి పడ్డ మానసిక వేదనే ఈ కథానిక రూపం. ఇందులో అంతర్లీనంగా ఏంటంటే ప్రతి క్షణం విలువైనది, ఖర్చైన ప్రతి క్షణం తిరిగి రాదు. కాబట్టి కాలాన్ని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకొని సత్కార్యాలు చేయలేదే దీనిలో మెసేజ్. సరే, కథానికలోకి వెళ్దాము. టైం అయిపోయింది. ఏం టైం? కాలం నెలలను, సంవత్సరాలను, మనిషి ఆయుష్ను అమాంతంగా మింగేస్తోంది. నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు, మనిషి ఆయుస్సు కాస్త అటు ఇటుగా 100 సంవత్సరాలు. అలా కాకుండా రోజుకు 48 గంటలు, నెలకు 60 రోజులు, సంవత్సరానికి 730 రోజులు, మనిషి ఆయుష్ 200 సంవత్సరాలు ఆ పైన ఉంటే బాగుండు అని మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు కాలం ఈ జీవితం. ఇది పెద్దలు ఏనాడో చెప్పారు. అది అక్షరాల సత్యం. ఉన్న ఈ అతి చిన్న జీవితంలో ఏం సాధించామని? ఏమీ సాధించలేని రికార్డు సాధించాం. సాధించిన దానికంటే పోగొట్టుకున్నవే ఎక్కువ. సుఖం కంటే దుఃఖమే ఎక్కువ. మానవీయ సంబంధాలను తెంచుకొని అమరులైన అత్యంత ఆప్తులు, విగత జీవులైన విధి వంచితులు, అంత అల్లకల్లోలాలు, ఆర్తనాదాలు. మధ్యతరగతి కుటుంబంలో అమ్మ కడుపులోనే అర్ధాకలితో గడిపి ఆకలి పేగులు మెళ్ళలో వేసుకుని బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టా. గట్టిగా ఏడవడానికి కూడా ఓపిక లేని శరీరం, బరువు తక్కువ. ఐసీయూలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంచి అమ్మ మెడలో నాంతాడు, మంగళసూత్రం స్థానంలో పసుపు తాడు కట్టుకుని ఆమె బరువు దించుకొని నా బరువు పెంచింది అమ్మ. పోషక విలువలు గల అమ్మ పాలు కరువై గోములు, గోరుముద్దలు లాంటివి లేకుండా అంతా వ్యాపారమైన ఈ కాలంలోని గేదెలిచ్చే పాలతో, నీళ్ల పాలతో నాకు పోషకాలు అందక 3 ఏళ్ల వరకు మాట, మరో 2 ఏళ్ల వరకు సరైన నడక లేకుండా 5 ఏళ్ల కాలం బాల్యమే హరించి వేసింది. నా శక్తికి మించిన కేజీల బరువు మోసి ఎల్కేజీ, యూకేజీ లాంటివి దాటి అత్యతరు మార్కులతో హాజరైతే చాలనుకునే ఎలిమెంటరీ స్కూల్లో నా బాల్యం మరో 2 సంవత్సరాల కాలచక్రం కరిగిపోయింది. దగ్గరలో ఉండే గుడి గంటలు 1, 2, 3 అంటూ సమయాన్ని లెక్కించే బడి గంటలు, స్కూల్లో లెక్కలు, ఎక్కాలు, గుణింతాలు, తీసివేతలు, కూడికలు, ఇంగ్లీషు, తెలుగు సామాన్యంగా శరీరంలో ఇంకే సమయానికి రోజులు, నెలలు, సంవత్సరాలు, మరికొంతకాలం పూర్తిగా ఊహ తెలియకుండానే బాల్యం దశ గడిచిపోయింది. ఆమడ దూరంలోని హై స్కూల్కు కాలినడక. మొత్తక కాగితాలతో కుట్టుకున్న నోట్బుక్లో హోంవర్క్ పుస్తకంలో సంతకం పెట్టబోయి పాళీవరకు కొట్టుకున్న స్కూల్ మాస్టర్తో దెబ్బలు. కాళ్లకు చెప్పులు లేకుండా ఎండాకాలం ఇసుక నేలలో నడుస్తున్నప్పుడు కాళ్ళు చుర్రుమంటుంటే పరుగెట్టి చెట్ల కింద నిలబడి ఎండ తగ్గాక ఇంటికి చేరడం. చురుక్కుమంటూ జీవితం విలువ తెలుస్తోంది అప్పుడే. కడుపు కాలితే స్కూలి పనితో స్కూలుకి ఎగనామం. కడుపు నిండితే పుస్తకాలతో స్కూలుకు ప్రయాణం. హై స్కూల్ చదువు ముగించి కౌమారం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టేసరికి నా జీవితంలో మరో 5 సంవత్సరాల టైం ఖర్చయి 16లోకి ప్రవేశం. ఊహ తెరిచి మంచి చెడుల విచక్షణ
జ్ఞానం తెలుస్తున్న టైం. ఏదో సాధించాలని తపన, ఏమీ చేయలేని నిస్సహాయత, చదువు మీద తగ్గిన శ్రద్ధ ప్లస్ ఆర్థిక ఇబ్బందులు వెరసి చిన్నతనంలోనే ఏదైనా ఉద్యోగం కోసం వేట, ఫలితం వేరే ఊరికి వలసబాట. మరో 2 సంవత్సరాలు ఖాళీగా గడిచిపోయాయి. అప్పటికే పుస్తకాల్లోని హిస్టరీల్లో చదివి నేను తెలుసుకున్న అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థపరులైన రాజకీయ నాయకులు, ఎంతో మంది సంఘ సంస్కర్తలు నేను చూడకుండానే చనిపోయినందుకు చదువుతున్న పుస్తకాల్లోని కాగితాలన్నీ కన్నీళ్లతో తడుపుతూ గడిపిన రోజులు కొన్ని. ఇంకా మహానటులు, నటీమణులు, మధుర గాయకులు, సంగీత విద్వాంసులు, కళాకారులు, ఇలా ఎందరో మహనీయులు అమరులైన తర్వాత సాహిత్య విలువలు, ఒంటి మీద వలువలు తగ్గిపోతున్న కళారంగాన్ని చూసి చెప్పలేనంత బాధతో కొంతకాలం గడిచిపోయింది. రాజకీయ నాయకులు, మిలిటరీ, పోలీస్ అధికారులు, విప్లవ వీరుల మరణానంతరం జరిగిన అల్లర్లు, హర్తాళ్లతో మన చేతుల్లోనే లేకుండా చాలా కాలం గడిచిపోయింది. రాజకీయంగా పెను మార్పులు సంభవించి రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకున్న సమయాన్ని చూసి కొంత బాధతో కొంతకాలం గడిచిపోయింది. ఇంకా అమ్మమ్మ, నాయనమ్మ, మేనత్తలు, అత్తామామలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, తోడబుట్టిన వాళ్ళు, ఇంకా అంతకన్నా ఆప్తులు, స్నేహితులు కళ్ళ ముందు అర్ధాయుషతో తనువు చాలించి మన అనుకున్న వాళ్లే కనీసం 100 మందికి పైగా అకాల మరణం చెందినప్పుడు వారి అంత్యక్రియలప్పుడు తలా 2 రోజులు తర్వాత వారి కర్మకాండలకు హాజరై కొన్ని నెలల టైము నిర్దాక్షిణ్యంగా గడిచిపోయింది. ఇంతమంది మహానుభావులు, ఆత్మీయులను, మహానుభావులను, వారి మధుర జ్ఞాపకాలతో పాటుగా విలువైన కాలాన్ని కూడా కోల్పోయిన ఈ ప్రపంచం అంతా నాకు శూన్యంగా కనపడేది. ఏదో తెలియని వెలితి. ఇలా ఆప్తులను కోల్పోయిన దిగులు, వారి పార్థివ శరీరాలను చూసిన భయం, జీవితం మీద అభద్రతాభావం, ఫలితం అనారోగ్యం. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి ఆరోగ్యాన్ని సరి చేసుకోవడానికి జీవితంలో చాలా సమయం ఖర్చు చేయాల్సి వచ్చింది. పెళ్లిళ్లకు, పేరెంటాలకు హాజరై చాలా సమయం కూడా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇక బయటి ప్రపంచంలో న్యాయానికి సాక్ష్యాలు లభించక అన్యాయమే న్యాయంగా చలామణి అవుతున్న వైనాన్ని కళ్ళారా చూస్తూ కరిగిపోయిన కాలం కొంత. తప్పు చేసి శిక్షపడకుండా తప్పించుకు తిరిగేవారికి, చెయ్యని తప్పుకు చట్టానికి దొరికిపోయి రుజువు చేసుకోవడానికి సంవత్సరాల కాలం ఖర్చు చేసుకుంటున్న వారికి మధ్యనున్న అంతరాన్ని చూడలేక అంతరంగ మదనంతో కొంతకాలం జనమంతా రెగ్యులర్గా లేకుండా ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకునే ప్రయత్నంలో యూజన్తో సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారన్న బాధతో మరికొంతకాలం. ఇంకా తెలియని వైరస్లతోటి, తెలివి తక్కువ పనులతోటి బెంబేలెత్తిపోయి ఇంట్లోనే దాక్కున్న కాలం కొంత. బతుకు తెరువు కోసం ప్రైవేట్ ఉద్యోగాలు చేసి చాలని జీతాలతో అదనపు ఆదాయం కోసం రాత్రిళ్ళు కూడా నిద్రమానుకుని పని చేసి రకరకాల ఉద్యోగాలు, రకరకాల వ్యాపారాలు చేసి కలిసిరాన కాలంతో పోటీ పడి యవ్వన కాలాన్ని కరగదీసుకుని 3 పదులు దాటుతుండగా జీవితంలో కొత్త మలుపు. పలువురి బలవంతం మీద వివాహం. అనుకూలవతి అయిన శ్రీమతి దొరికినా లేని ఆర్థిక స్థిరత్వం వెరసి చెరొక ఉద్యోగం. తీరికలేని బతుకులు, తీరని కోరికలు, తీరంచేరని మలుపుడు. ఎటువంటి మార్పు లేని ఈ జీవితంలో కాలం మరో 10 సంవత్సరాలని నా ఖాతాలో ఖర్చు రాసేసి 40లో ఉన్న గమ్యలేని బతుకులతో నవనాడులు కుంగుతున్నాయి. ఉద్యోగాల నుండి ఇంటికి వచ్చాక ఒకరికొకరు ఊరట తప్ప మరేమీ మిగలలేదు. ఒకరికొకరు ప్రాణాలైనా ఇచ్చుకునేంత మానవీయ సంబంధం మా మధ్యన ఉన్న కలగని సంతానం. చావులు తప్ప పుట్టుక లేదు.
పురుళ్ళు లేవు, బారింతలు కేరింతలు లేవు, పెళ్లిళ్ళు పెరంటాలు లేవు, అమ్మా నాన్న అనే పిలుపులు కరువు, అలుకలు అనునయింపులు ఆర్భాటాలు, అందరూ కలిసి భోజనాలు, సినిమాలు షికార్లు లేవు. ఆర్థికంగా బలం లేకపోవడం వల్ల ఏ ఫంక్షన్లకు అయిన వాళ్ళ నుండి ఆహ్వానాలు లేవు. మేము జంటగా అనుభవిస్తున్న ఒంటరితనం. ఇలా అంతరాత్మ మదనంతో ఓ రాత్రి కళ్ళలో కనిపించిన దేవుళ్ళందరినీ మొక్కుకుని నా బాధలు తీర్చమని, వీలైతే తీరుకుంటే ఈ ప్రపంచాన్నంతా బాగు చేయమని అడిగా. మా వల్ల కాదంటూ మాయమైపోయి మరలా ఎప్పుడు దేవుళ్ళు ఎవరు నా కళ్ళలో కూడా కనిపించలేదు. అప్పుడప్పుడు వచ్చే ఆమె తాలూకు చుట్టాలు, మా తాలూకు చుట్టాల పరకరింపులు, మధ్యలో స్నేహితుల కరచారణాలతో కాలం గిరగిరగిరా తిరిగి అర్ధశాతం నిలిచింది. అంతా ఆందోళన, అంతా నిన్న మొన్న జరిగినట్టు చిన్నప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. మరిచిపోలేని బాల్యం, తిరిగిరాని యవ్వనం, కలిసిరాని కాలం. జీవితంలో సగభాగం కాలకృత్యాలకు, నిద్రకు. చివరకు నాకెంత సమయం మిగిలిందంటే శూన్యం. వెరసి ఇప్పుడు 60వ పడిలో, రిటైర్మెంట్ లేదు. రెక్కాడితే గాని డొక్కాడిన పరిస్థితుల్లో జీవితాన్ని తలుచుకుంటేనే ఆందోళన. ఏమీ కలిసి రాకున్నా పర్వాలేదు, నా శ్రీమతి పక్కనుండగా. మా మురిపం ఎంతకాలం? ఎవ్వరికి అకాల మరణం సంభవించకుండా, కంటి చూపు మందగించకుండా, కాలినడకకు ఆసరా అవసరం లేకుండా మహా అయితే మరో 10 ఏళ్ళు. అంతే నా జీవితం బ్యాలెన్స్ మిగిలింది. మేమిద్దరం కలిసి ఉండే కాలం తరిగిపోతోంది, కలిసి పంచుకునే జీవితం కరిగిపోతోంది. నా శ్రీమతి నాకు స్నేహితురాలు, మాదక దశకరాలు కూడా. నా జీవితం నావకు చుక్కానిలా ఉండే ఆమెతో కలిసి ఉండే మొత్తం టైం అయిపోతోంది. ఇంకొంతకాలం ఆ భగవంతుడు నాకు ఆయుష్ను ప్రసాదిస్తే కనీసం నా శ్రీమతి అయినా సంతోషపడే గమ్యాన్ని చూపిస్తానేమోననే ఆశ. అవకాశం ఉంటే లక్ష్య సాధన లేని ఈ చిన్న జీవితాన్ని, ఏమాత్రం గమ్యం లేని మానవ జీవితాన్ని నేను కోరుకునేవాడినే కాదు. ఒకరికి ఒకరుగా కలిసి బ్రతుకుతున్న మేము కలిసి ఉండే కాలం తరిగిపోతుంటే, ఈ ఒంటరి జంటగా కాకుండా ఒకరు లేకుండా ఒకరు మరొకరు బతకవలసి వస్తే ఆ ఊహ తలుచుకుంటేనే నాకేదో గమ్యం కనపడుతున్నట్టుగా, నా చెవుల్లో మరణ మృదంగా వినపడుతున్నట్టుగా. టైం మొత్తం పూర్తిగా అయిపోయింది. ముందు రోజు రాత్రే ముగింపు. టైం చూడ్డానికి నేను లేను కదా మరి. ఇది కాలం, విలువైన కాలాన్ని వేస్ట్ చేసుకోకుండా మనిషి జీవితంలో అతి ఫాస్ట్ గా నడిచిపోయి ఈ కాలం తిరిగి ప్రతి క్షణం మళ్ళీ ఏది ఖర్చైన క్షణం తిరిగి రాదు. కాబట్టి విలువైన కాలాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పే మెసేజ్ ఇది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ అందరికీ పాస్ చేయండి.